ఏంటి చంద్రిక, షాక్ అయ్యావా? నువ్వింత పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తున్నావా? ఏ, ఎప్పుడు నువ్వే చెయ్యాలా? నేను చేయకూడదా? నేను ఈ మధ్య మారాను. నీలో మార్పు రావాలని నేను కూడా ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్నాను. పోనీలే, ఇన్ని రోజులకైనా నీలో మార్పు వచ్చింది, చాలా సంతోషం. అలాగే, నువ్వు ఇంత చెప్పాక నీకోసం నేను మారకపోతే ఎలా చెప్పు? దా, హారతి తీసుకో. అయ్యో, హారతి మాంగళ్యానికి అద్దుకో, మంచి జరుగుతుందంట. ఇదిగో, నేను కూడా అదే చేస్తున్నాను. హరే, ఏంటి చంద్రిక అలా చూస్తున్నావు? భరత్ కట్టని తాళి నా మెళ్ళో ఉంది. దాన్ని ఇంత పవిత్రంగా చూసుకుంటున్నానేంటా అనా? భరత్ కట్టినా కట్టకపోయినా ఇది భరత్ కట్టిన తాళే. నేను భరత్కి భార్యని. మరి భార్య అన్న తర్వాత కొన్ని పద్ధతులుంటాయి కదా. ఈ పద్ధతులు మర్చిపోతే ఎలా చెప్పు? అందుకే. చూడు రుద్రాణి, ఇవన్నీ కాదు, నీతో స్ట్రైట్గా మాట్లాడాలనే వచ్చాను. ఇప్పుడు భరత్ని వదిలేయటానికి ఏం కావాలి అని అడిగితే ఈరోజు చెప్తాను అన్నావు కదా, ఆ భగవంతుడి సాక్షిగా అడుగుతున్నాను, చెప్పు, నీకేం కావాలి? ఇక ఈ నాటకాలన్నీ వద్దు. ఇంతకాలం నన్ను దూరం చేయటానికి నువ్వేదో ప్లాన్ చేయటం, నీ ప్లాన్ని తిప్పికొట్టడానికి నేనేదో ప్లాన్ వేయటం, ఇలా ఒకరి మీద ఒకరు ప్లాన్లు వేసుకుంటూ పోతే ఒకళ్ళ మీద ఒకళ్ళం పగలు, కోపాలు, ద్వేషాలు పెంచుకుంటూ ఇంకా ఎంతకాలం? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరకాలి, చెప్పు. భరత్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతావు? దానికోసం నీకేం కావాలి చెప్పు. నిజంగా నీకు భరత్ కావాలా? అవును, నాకు నిజంగానే కావాలి. దానికి నేనేం చేయాలో చెప్పు. తీరా అడిగిన తర్వాత నువ్వు మాట తప్పితే? నేను చెప్పాను కదా, భరత్ గారిని నీకివ్వడం అనే విషయాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఏదడిగినా నేనిస్తాను. సరే, దేవుడి ముందున్నావు కదా, ప్రమాణం చేస్తావా? ఈ ప్రమాణాలు ఏవి అవసరం లేదు, నా మాటే ప్రమాణం. చెప్పు, ఏం కావాలి? చంద్రిక, నువ్వు భరత్ కావాలని అన్నిసార్లు అడిగిన తర్వాత మొదట్లో నాకు భరత్ని వదిలేయాలి అనిపించలేదు. కానీ తర్వాత నీ మొహం, నీ కూతురి మొహం చూసిన తర్వాత ఓ చిన్న జాలి కలిగింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కోరుకున్నట్టు భరత్ని నీకిచ్చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. కానీ నేనడిగింది మాత్రం నువ్వు చెయ్యాలి. చెప్పు, ఏం చేయమంటావు? భరత్ నాకు దూరమైనా భరత్ జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే ఉండాలి. అందుకే భరత్ ప్రతిరూపం జీవితాంతం నాకు తోడుగా ఉండాలి. ఏమన్నావు? ఏం చంద్రిక, అర్థం కాలేదా? భరత్ ప్రతిరూపాన్ని నేను 9 నెలలు మోసి కనాలి. అంటే భరత్ వల్ల నాకొక బిడ్డ కావాలి. అసలు నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో నీకు అర్థం అవుతుందా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇలాంటి కోరిక కోరుతుందా? నువ్విలా రియాక్ట్ అవుతావని నాకు తెలుసు చంద్రిక. ఎందుకంటే నువ్వే కాదు, ఏ ఆడపిల్ల ఇలాంటి ప్రపోజల్కి ఒప్పుకోదు. అందుకే ఇచ్చిన మాట తప్పవు కదా అని ముందుగానే మాట తీసుకున్నాను. చెప్పు చంద్రిక, నీకు భరత్ కావాలా వద్దా? చిచి, నువ్వింత దారుణమైన కోరిక కోరుతావని నేనెప్పుడు అనుకోలేదు రుద్రాణి. ఇది మాత్రం ఇంపాసిబుల్. ఇది దారుణమైన కోరిక ఎలా అవుతుంది చంద్రిక? భరత్ నాతో జీవితాంతం కలిసి ఉంటాడు అని అనుకున్నాను. నువ్వేమో కుదరదు అంటున్నావు. కనీసం తను దూరమైనా తన జ్ఞాపకంగా తన బిడ్డ నాతో పాటు ఉంటే భరత్ నాకు తోడుగా ఉన్నాడనే సంతృప్తితో నేను జీవితాంతం హ్యాపీగా బతుకుతాను కదా.
అందుకని ఇలా పెళ్లి కాకుండా బిడ్డని కంటావా? సరే అయితే ఒక పని చెయ్యి, మూడో కంటికి తెలియకుండా నాకు భరత్కి పెళ్లి చేసే. మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చెయ్యి. నేను ప్రెగ్నెంట్ కాగానే ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను. పెళ్లి కాకుండా తల్లైతే తప్పు, కానీ పెళ్లి చేసుకున్నాక బిడ్డని కంటే తప్పు లేదు కదా? ఏమంటావ్? నేను మళ్ళీ నీకు కనిపించను చంద్రిక. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అవుతానో నేను వెంటనే ఈ చుట్టుపక్కల లేకుండా మాయమైపోతాను. మళ్ళీ లైఫ్లో మీ మొహం చూడను. ఏమంటావ్? నీకు పిచ్చి పట్టింది రుద్రాణి. నువ్వే కాదు చంద్రిక, ఈ ప్రపంచంలో నన్ను చూసిన వాళ్ళందరూ నాకు పిచ్చి పట్టిందనే అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు నా మనసులో ఉన్న ప్రేమేంటో. ఒకప్పుడు భరత్ని దక్కించుకోవడం కోసం తనకి తెలియకుండా అతను డొనేట్ చేసిన స్పర్మ్ ద్వారా బిడ్డని కనాలని ప్రయత్నించాను. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇప్పుడు నీ వల్ల భరత్ ప్రతిరూపం దక్కితే చాలు, ఆ బిడ్డని చూసుకుంటూ జీవితం గడిపేస్తాను. బాగా ఆలోచించుకుని చెప్పు, తొందరేం లేదు. ఏమైందమ్మా? చంద్రిక, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య, అసలు ప్రపంచంలో రుద్రాణి లాంటి దారుణమైన మనుషుల్ని నేను జీవితంలో చూస్తాను అని మాత్రం అస్సలు అనుకోలేదత్తయ్య. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు. అసలు ప్రపంచంలో ఇంత దారుణమైన ఆడవాళ్లు కూడా ఉంటారా అత్తయ్య? రుద్రాణి గురించి ఈరోజు కొత్తగా అనుకోవటానికి ఏముంది? తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పనత్తయ్య, భరత్ గారిని వదిలిపెట్టి పోవటానికి నీకేం కావాలి అని అడిగితే ఈరోజు చెప్తాను అంది కదా. చెప్పిందత్తయ్య. ఏం చెప్పింది? తనకి భరత్ గారి వల్ల బిడ్డ కలగాలంట. వినటానికి మీకు జుగుప్సాకరంగా ఉంది కదా, కానీ తను సిగ్గు లేకుండా ఆ కోరిక నా దగ్గర కోరింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదత్తయ్య. అసలు ఇంత దారుణంగా ఆలోచిస్తోంది ఏంటత్తయ్య? అసలు అది ఆడదేనా? నేను నా భర్తని తన గదిలోకి తలుచుకోవడానికే నాకు కంపరంగా ఉంది. రుద్రాణి నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు చంద్రిక? తను భరత్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్నప్పుడే ఏదో ఇలాంటి కోరిక కోరుతుంది అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదా చంద్రిక, ఆ రుద్రాణి మనల్ని వదిలిపెట్టదు.